మనము చాట్ జీపీటీని, గూగుల్ ఇన్ఫర్మేషన్ ని, ఇన్స్టా రీల్స్ ని డాక్టర్ కన్నా ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నామా? ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే కనుక మనం చాలా మిస్గైడ్ అవుతున్నట్టు లెక్క. ఎందుకు ఈ సినారియో చెప్పాల్సి వస్తుందంటే, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీవేర్. అంటే మనకి ఓపెన్ చేయగానే మన కండిషన్ చెప్పినా లేకపోతే మన ప్రాబ్లం చెప్పినా కూడా మనకి దాని గురించి ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కోసారి చాలా మిస్గైడ్ చేస్తూ కూడా వెళ్తుంది అనమాట. ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్గా ఒక కేసు వచ్చింది. కేసుకి ఆ పర్టికులర్ కేసుకి సంబంధించి మేము ఈ క్యాబ్స్కి వెళ్ళండి, మీకు చాలా బెటర్ ఉంటుంది, లేకపోతే లాంగివిటీ బాగుంటుంది అని చెప్పినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రీమియం క్యాబ్స్. లేదండి, మాకు ఇది కాదు, ఇంకా చాలా బెటర్ క్యాబ్స్ ఉంటాయంట కదా, మాకు అవే ఇవ్వండి, మేము ఇంటర్నెట్లో చూసాము, ఇలా కాన్స్టెంట్గా అడగడం స్టార్ట్ చేశారు అనమాట. ఇంటర్నెట్ అనేది ఎస్ గుడ్ థింగే, కానీ పేషెంట్ని బట్టి లేకపోతే పేషెంట్ని క్లినికల్గా చూసి వాళ్ళ ఫంక్షనింగ్కి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఓన్లీ డాక్టరే చెప్పగలడు. సో 100% ట్రస్ట్ అనేది మనం చాట్ జీపీటీ, ఇన్స్టా రీల్స్ కన్నా కూడా పేషెంట్ డ్రివెన్గా చెప్పే డాక్టర్ని ట్రస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.